హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మామిడల్లం అందరికీ తెలుసు కదండి. మామిడల్లం నిల్వ పచ్చడి అయితే చేసా ఫ్రెండ్స్. ఇది మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు. ఇది మనకు సీజన్‌లో మాత్రమే దొరుకుద్దండి, ఎండాకాలంలో. కానీ ఇప్పుడు తెలిసిన వాళ్ళ ఇంటికెళ్తే మా వారు అక్కడ చెట్లున్నాయంట, వాళ్ళు తవ్వయితే ఇచ్చారు. కొంచెం ఇంకా గడ్డయితే ఆరుదల అవ్వలేదు. కానీ మనకు పొద్దాక దొరకదని చెప్పేసి నేను ఇది నిల్వ పచ్చడయితే స్టాక్ చేసుకోవడానికి పెట్టాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా నేను ఈ అల్లం పచ్చడి ఎలా చేశాను అనేది అయితే వీడియో చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం అల్లం అయితే పొద్దున ఇందాక చూపించాను కదా నేను ఇంతకుముందు. అల్లం మొత్తం నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటే అంత అల్లం ఎంత అయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం నీట్గా అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక పావు కేజీకి అయితే వస్తుందండి. ఒక పావు కేజీ 300 గ్రాముల వరకు అయితే. దీనికి 100 గ్రాములు అయితే ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ మామిడి అల్లం అనేది మనకు రేర్గా దొరుకుతుంది కదండి, ఎక్కువ దొరకదు. కాబట్టి నేను ఇప్పుడు దీన్నైతే నిల్వ పచ్చడి అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. మామిడి అల్లం నిల్వ పచ్చడి. ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. బయట పెట్టినా సరే నెల రోజుల వరకు అయితే మాత్రం మంచిగా ఉంటుంది. అందుకని నేను ముక్కలైతే నీట్గా కడిగి తుడిసి ఆరబెట్టానండి గాలికి. ఫ్యాన్ కింద అసలు తేమ అనేది లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని విడివిడిగా వేయించుకొని మనం పచ్చడి అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మామిడి అల్లం నిల్వ పచ్చడి వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి, ఎంచుకున్నాను. ఇది టిఫిన్స్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీ, రోటీ, రైస్ దేనికైనా సరే అండి, ఇడ్లీ, దోశ దేనిలో అయినా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళకు చెప్పక్కర్లేదు. తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇది మనకు తినడానికి మామిడల్లం అనేది దీనికి స్పెషల్గా ఒక ఫ్లేవర్ అయితే ఉంటుందండి. మనకు పచ్చి మామిడికాయ ఫ్లేవరు, కొద్దిగా ధనియాలు అయితే వేసుకున్నాను. ఈ పచ్చి మామిడికాయ ఫ్లేవర్ వల్ల ఏంటంటే అది మనకు తినేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్ అండి. చాలా ఇంట్రెస్ట్గా తినబుద్ధి అవుతుంది. మాకు ప్రతి సీజన్లో అయితే దొరుకుద్ది. కాకపోతే ఇప్పుడు అసలు సీజన్ అయితే కాదు ఇది. వేరే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చెట్లు కనిపిస్తే వాళ్ళు తీసుకెళ్ళమన్నారని మా ఆయన గారు తీసుకొచ్చారు. ఇది జనవరిలో గడ్డ తవ్వడానికి వస్తుందండి కరెక్ట్గా. అప్పుడైతే మంచిగా ఆరిన గడ్డ అయితే దొరుకుతుంది. అందుకని వేస్టేజ్ అయితే ఎక్కువ పోయింది ఫ్రెండ్స్. ఇందులో చాలా వేస్ట్ పోయింది. దరిదాపు కేజీన్నర ఉంటుందండి తీసుకొచ్చింది అయితే. అదంతా బాగు చేయడానికి చాలా టైం అయితే తీసుకుంది. అయినా సరే ఓపికగా మా ఆయన గారు చాలా నీట్గా అయితే చేశారు. ఇంకా మిర్చి అయితే వేగిపోయాయి. ఇందులో ఇవి తీసేసుకొని మళ్ళీ ఇదే కడాయిలో మనం అల్లం కూడా వేయించుకుందాం. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మన అల్లం ముక్కలు మంచిగా ఆరబెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, ఇది మాత్రం మనకు అస్తమానం చేసుకోవడానికి దొరికేది కాదు. కాబట్టి మా ఇంట్లో మాత్రం అల్లం చట్నీ మేము బాగా తింటామండి. టిఫిన్స్లోకైనా మేము రైస్లో కూడా వాడతాము. కాబట్టి మేమైతే పెద్ద ఫ్యాన్స్ అని చెప్పాలి. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో ఈ అల్లం చట్నీకి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇంతకన్నా ఇంకా కలర్ రావాల్సిన అవసరం లేదు, మాడిపోతే పచ్చడి టేస్ట్ మారిపోద్ది. కాబట్టి ఇవి కంప్లీట్గా వేయించుకున్నాక కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పచ్చడి పట్టుకోవాలండి. ఇందులో నేను చింతపండు కూడా పచ్చి చింతపండు వేయను. అంటే ఆల్మోస్ట్ నేను వేసుకునేది గుజ్జే కాబట్టి, అది ఉడకబెట్టింది కాబట్టి అసలు మనకు ప్రాబ్లం అయితే ఉండదండి చట్నీకి. ఇప్పుడు ఇందులోనే అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే పడుతుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని సన్న మంట మీద చక్కగా ఎర్రగా వేగే వరకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా వేగిన తర్వాత చూపిస్తాను నేను.
సారీ ఫ్రెండ్స్, మధ్యలో కరెంట్ అయితే పోయిందండి. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. చట్నీలకి దేనికైనా సరే కంపల్సరీగా పసుపు ఉప్పు అనేది సమపాడలో పడాలి ఫ్రెండ్స్. లేదంటే అవి నిల్వ ఉండడానికి అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అయిపోద్ది. మనం వేసుకునేటప్పుడే కరెక్ట్ క్వాంటిటీలో ఉప్పు పులుపు కారం అన్నీ సరిపడా వేసుకుంటేనే మనకు అది నిల్వ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అయితే నిల్వ పెట్టుకోవచ్చు. వీటిని ఈ అల్లం ముక్కలు చక్కగా ఉప్పు నీళ్ళల్లో ఒక 3 రోజులు 4 రోజులు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని 3-4 రోజులు చక్కగా తర్వాత నీడ పట్టును కానీ ఎండలోనైనా పర్లేదు నీడలోనైనా పర్లేదండి ఆరబెట్టుకొని ఇంట్లో ఉంచుకొని వాటిని స్టోర్ చేసుకొని మనం చక్కగా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ టీవీ చూస్తాను, లేదంటే మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకునే టైంలో ఏదైనా పని చేసుకునేటప్పుడు ఒక 2 పలుకులు నోట్లో వేసుకొని మనం ఆరాముగా పని చేసుకుంటా ఉంటే మనకు జలుబు రెగ్యులర్గా, దగ్గు, కఫం, ఊపిరితిత్తులు నిమ్ము ఇటువంటివన్నీ పోతాయండి. అన్ని మంచి లక్షణాలు అయితే ఉన్నాయి దీనికి. ఈ మామిడాలం అనేది ఖచ్చితంగా డెఫినెట్గా దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టదు ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు అల్లం అయితే ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, రెడ్డిష్గా అయిపోయింది. ఇంక ఇలా ఫ్రై అయితే సరిపోదండి, ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బాగానే వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని అయితే కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందామండి. మిర్చి అయితే చల్లారిపోయాయండి. ఇప్పుడు మిర్చిని మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. అల్లం ముక్కలు ఎండుమిర్చి కూడా కంప్లీట్గా చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం ఇంతవరకు నేను ఇందాక అల్లం ముక్కల్లో పసుపు వేసాను కానీ సాల్ట్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, చట్నీకి సరిపడా కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్ర అండి వేసుకొని ఫస్ట్ వీటిని అయితే పట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇవైతే మిర్చి అయితే మెత్తగా నలిగిపోయాయండి. చూడండి, మెత్తగా అయితే నలిగిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసేసుకుందాం. అల్లం ముక్కలు వేసుకొని దీనిలోనే మనకు పచ్చడికి అవసరమైనంత పేస్ట్ అండి, చింతపండు పేస్టు. ఇది ఒక్కసారి ఒక 2-3 పలుసు ఇచ్చి నలిగిన తర్వాత బెల్లం వేసుకుందాం. నేను ఒక 100 గ్రాములు సుమారు అయితే బెల్లం కూడా వేసానండి. 100 గ్రాములు అయితే వేసాను. ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా నలిగేలాగా పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు చట్నీ అయితే చక్కగా ఫైన్గా నలిగిపోయిందండి. ఇంకా మీకు ఇంతకన్నా ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే రుబ్బుకోవచ్చు. చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇంకెంతకన్నా మరీ మెత్తగా ఉన్నా బాగుండదు. ఇంకా దీన్నైతే మనం తాలింపు వేసేసుకుందామండి, పోపు పెట్టేసుకుందాము. నేను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అయితే పట్టుద్ది, స్వీటు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అయితే ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. ఏంటంటే మీరు ఇది పట్టుకునేటప్పుడు ఇది నార్మల్ అల్లం పచ్చడికైనా సరే వర్తించుద్దండి. నేను దేనికైనా చెప్తున్నా, మనం పచ్చడి పట్టుకునేటప్పుడు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మనకు వాటర్ ఏదైనా వేయవలసి వచ్చింది అంటే ఖచ్చితంగా కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ ఒక్కసారిగా పోయకుండా, మిక్సీలో వేడి నీళ్ళు పోయడం ప్రాబ్లమే, కానీ కొంచెం ఒక స్పూన్ వేసుకుంటూ మాత్రమే కలుపుకోండి. కానీ చల్లటి నీళ్ళు మాత్రం అస్సలు కలపొద్దు. ఒకవేళ చల్లటి నీళ్ళు కానీ పోసారు అంటే మాత్రం చట్నీ మాత్రం పాడైపోద్దండి. అది ముందే చెప్తున్నా నేను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఈ సాల్ట్ కలిసే వరకు కలుపుకుంటే నాకు ఉప్పు పులుపు స్వీటు మొత్తం పర్ఫెక్ట్గా అయితే సరిపోయేది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చట్నీ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా నేను దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాం అండి. పోపు కోసం నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇందులో నేను తాలింపు గింజలు వేసుకుంటున్నానండి.
కొంచెం జీలకర్ర, మనం పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకున్నామండి ఇందులో. ఇంకా మనకు అసలు ఏమీ తక్కువ ఎక్కువ అనేది లేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది పచ్చడి. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. ఇది మెంతి పిండి అండి, కొద్దిగా మెంతి పొడి, నేను ఆల్మోస్ట్ అన్ని పచ్చళ్ళకు మెంతి పొడి, ఆవు పొడి అయితే వాడతానండి. ఒక స్పూను ఆవు పొడి, ఇది ఇంగువ పొడి అండి, కొద్దిగా ఉంది, ఉన్న వరకు వేసేసా. ఆల్మోస్ట్ అన్నీ పడిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఈ పచ్చడి అయితే వేసేసుకుంటున్నాను. అసలు మా బాబుకైతే ప్రాణం ఫ్రెండ్స్ ఈ పచ్చడి అంటే. అంటే మామిడి అల్లం అనే కాదు, నార్మల్గా కూడా అల్లం పచ్చడి అంటే అసలు తనకు ఎంత ఇష్టమో. మా వారు కూడా బాగా తింటారు. మా పాప ఒక్కతే కొంచెం తక్కువ తింటుందండి మా ఫ్యామిలీలో. నేను బాగానే తింటా. అంతేకాకుండా నేను అల్లం పచ్చడి మా ఇంట్లో నేను ఈ పచ్చడి కూడా బాగా చేస్తానని మా వాళ్ళు అయితే అంటారండి. ఓకే, ఇది మనకు తాలింపు అయితే అయిపోయింది. ఇంకా దీన్ని తీసి చల్లారిన తర్వాత ఇక మనం ఒక బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమేనండి. స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు 6 నెలల వరకు నిల్వ ఉండే మామిడి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. ఇలా చక్కగా అల్లం తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఆరబెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మంచిగా చేసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకు అయితే స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా అయితే ఉంది. ఉప్పు, కారం, పులుపు, స్వీటు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా బాగుందండి పచ్చడి. మీకు దొరికితే మాత్రం దీన్ని ఒక్కసారైనా ట్రై చేయండి. దీనిలో ఉన్న బెనిఫిట్స్ అయితే పొందండి. ఆరోగ్యానికైతే చాలా మంచిది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.